అడుగులు ముందుకు వేయలేవు అనమాట. అటువంటి అప్పుడు ఏంటంటే మనం స్మార్ట్ వర్క్ చేసి ఇటువంటి కంపెనీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ కానీ టీసీఎస్ కదా ఏం కాదు మాకు లాభాలు వస్తాయి ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశాలు అట్లా పెట్టుకోకుండా ప్రాఫిట్లు ఎవరు ఉండరు, టైం వేస్ట్ అయిపోతుందండి అంతే. ఓకే, సో ఐటీ ఓవరాల్ గా ఐటీని అయితే మీరు సజెస్ట్ చేయరు ఇప్పుడు ఇండియన్ ఐటీ వద్దు. మిగతా సెక్టార్స్ ఎనర్జీ, మెటల్స్, తర్వాత బ్యాంకింగ్. ఓకే, సో మీకు మెటల్స్ విషయానికి వస్తే అండి స్టీల్ కంపెనీస్కి పాజిటివ్గా ఉన్నాను. స్టీల్ కంపెనీస్ మీద ఫ్యూచర్లో స్టీల్ అటు కన్జంప్షన్ పరంగా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో స్టీల్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. తర్వాత ఇంకా ఏమన్నారు, ఇంకా ఏ సెక్టర్ గురించి అడిగారు? మెటల్స్ కానివ్వండి, మెటల్స్ మీద పాజిటివ్. తర్వాత ఫైనాన్షియల్ అండ్ బ్యాంక్. ఫైనాన్షియల్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము ఈ రోజు మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ ఉంది అంటే కారణము బ్యాంక్స్ అని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే ఎన్బిఎఫ్సిస్ అంత పార్టిసిపేషన్ లేదు. ఎన్బిఎఫ్సిస్ కొంచెం కంపారిటివ్లీ కొంచెం కాదు బాగా వెనకబడిపోయినాయి లాస్ట్ ఒక 1 year లో. సో నేను కూడా ఎన్బిఎఫ్సిస్ కూడా ఇక్కడ నుంచి స్లోగా కొంచెం బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించి అంటే ఎటువంటి స్టాక్స్ దానిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు? లైక్ హోమ్ ఫస్ట్ అని ఉంటుంది, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. లైక్ హోమ్ లోన్ కంపెనీ అనమాట, హౌసింగ్ లోన్ కంపెనీ. సో ఇటువంటి కంపెనీస్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఇంకా అవకాశం ఉందా? పిఎస్యు బ్యాంక్స్ పరిస్థితి ఏమంటారు? పిఎస్యు బ్యాంక్స్ సెలెక్టెడ్ వాటిలో ఓకే అండి, సెలెక్టెడ్ వాటిలో ఓకే, అన్ని అని కాదు కానీ సెలెక్టెడ్ వాటిలో ఓకే. వాటికి స్పేస్ ఉంది, ఎందుకంటే కొన్ని లోన్స్ పరంగా కావచ్చు. తర్వాత మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఒక గమనించదగింది ఏంటి అంటే అటు అంటే మన సిటీస్ టైర్ 1 టైర్ 2 కాకుండా చిన్న గ్రామాలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. సో అక్కడ ప్రెజెన్స్ ఉంది ఏంటి అంటే పిఎస్యు బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అక్కడ ప్రైవేట్ బ్యాంక్స్ ప్రెజెన్స్ పెద్దగా లేదు. కాబట్టి రూరల్ ఎకానమీ అనేది స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఈ పిఎస్యు బ్యాంక్స్ కి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ లో అన్ని కాకుండా సెలెక్టెడ్ బ్యాంక్స్ లో కూడా చూడొచ్చు మనం. పిఎస్యు బ్యాంక్స్ లో మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి ట్రై చేయొచ్చు అండి. వాటి ఇది ఆల్రెడీ పెరిగింది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ తర్వాత ఇవి ట్రై చేయొచ్చు. ఎస్బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి ట్రై చేయొచ్చు. బ్యాంకుల విలీనం ఇంకా మరిన్ని విలీనాలు జరుగుతున్నాయి పిఎస్యు బ్యాంక్స్ లో అంటున్నారు. జరగచ్చు అండి, అంటే రోజుల్లో జరగచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న వాటికి ఇప్పుడు బాగా కుదించారు. ఇంకా అంటే ఉద్దేశం ఏంటంటే అంతా కూడా అంటే ఒకే దాని కింద తీసుకురావాలనే ఉద్దేశంతో ఇన్ని బ్యాంకులు లేకుండా ఒక 3-4 బ్యాంకులు ఉండే ఉద్దేశంతో ఉన్నారు. బట్ అది ఇమీడియట్ గా అయితే అవుతుంది అయితే అనుకోనండి. సార్ హెల్త్ కేర్ సెక్టార్ సంబంధించి ఏమంటారు సార్? ఫార్మా చెప్పారు, హెల్త్ కేర్ సంబంధించి ఓకే అంటే లాస్ట్ 1 year అక్కడక్కడే ఉంది హెల్త్ కేర్ సెక్టార్, పెద్దగా గ్రోత్ లేదు. బట్ అట్లా అని పడిపోలేదు. హెల్త్ కేర్ లో బాగా రిటర్న్ వచ్చాయండి, వచ్చింది. ఇన్వెస్ట్ చేసిన అందరికి రిటర్న్స్ వచ్చాయి. అంటే హాస్పిటల్ గురించి మీరు అడుగుతున్నారు అంతే కదండి. డెఫినెట్ గా హాస్పిటల్స్ అయినా, హాస్పిటల్ అలైడ్ సెక్టర్స్ అయినా, డయాగ్నోస్ అన్నిటి మీద నేను పాజిటివ్ ఉన్నారండి. ఫార్మా హెల్త్ రిలేటెడ్ వాటిలో మీరు వితౌట్ ఏమంటాము డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా హెల్త్ కేర్ సెక్టర్, డయాగ్నోస్ కావచ్చు, అదేవిధంగా ఫార్మా కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. మరీ ముఖ్యంగా హాస్పిటల్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది. మేజర్ చేంజ్ ఇండియాలో రాబోతుంది. అన్ఆర్గనైజ్డ్గా ఉన్న హాస్పిటల్ సెక్టర్ ఆర్గనైజ్డ్గా కాబోతుంది. కార్పొరేట్ స్టైల్ హాస్పిటల్స్కే ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా హాస్పిటల్లో నేను మీకు తెలిసిందే, మేము కూడా హెల్త్ కేర్లో ఎంటర్ అవుతున్నాం. సో పదే చెప్తూ ఉంటాను, హెల్త్ కేర్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ డెకెడల్ థీమ్ గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చెప్తాను. అంటే దీనికి కూడా సాచురేషన్ అంటూ ఉండదా? లాస్ట్ 2-3 years లో బాగా పెరిగాయి కదా హెల్త్ అంటే అంటే ఒకటి గమనించాలి, అంటే మనకి పాపులేషన్ పరంగా మనది 140 crores ఉందండి. సో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన ఇండియాలో స్టార్టింగ్ ఇనిషియల్గా నేను చెప్పినట్టుగా ఎల్డర్లీ పాపులేషన్ బాగా పెరుగుతున్నారు. తర్వాత ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఈరోజు
20 లక్షలైనా సరే హెల్త్ మీద ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా అయ్యారనమాట. దీంతో పాటు ఇంకొక మార్పు ఏంటి అంటే ఇండియాలో లాస్ట్ ఒక 3-4 ఏళ్లలో ఈ డాక్టర్స్ అవైలబిలిటీ అనేది మన ఇండియాలో బాగా పెరిగిపోయింది. అది కూడా పాజిటివ్ అంశం కాదు చూడ, అంటే సూపర్ స్పెషలైజేషన్ అంటాము, అది బాగా పెరిగింది. ఈవెన్ ఈ రోజుకి కూడా మన ఇండియాలో 1000 పాపులేషన్కి ఉన్న బెడ్స్ ఎంత అంటే 1.3 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. మనకు ఉండాల్సిన బెడ్లు దగ్గర 1000 పాపులేషన్కి 3 నుంచి 4 బెడ్స్ ఉండాలి. ఆ 3 నుంచి 4 బెడ్స్ వెళ్ళాలి అంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఎంతో పొటెన్షియల్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు ఎటువంటి డోకా అయితే లేదండి. సార్ నిఫ్టీ పరంగా చూస్తే ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ కల్లా 30,000 మార్క్ చేరేందుకు అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడున్న దానికంటే ఆల్మోస్ట్ 20% రిటర్న్ ఇవ్వచ్చా? లాస్ట్ 2 years గోల్డ్ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది ఈక్విటీ మార్కెట్స్ కంటే. అవునండి, గోల్డ్ ఎక్కువ రిటర్న్ కాదు, భారీ రిటర్న్స్ లాస్ట్ 2 ఏళ్లలో. ఇంకా చెప్పాలంటే జస్ట్ ఒక 2.5-3 years బ్యాక్ అన్నమాట గోల్డ్ CAGR కానీ చూస్తే 8.2% మాత్రమే ఉండేది. అంటే ఈ 3 ఏళ్లలో పెరిగింది కాస్త చూసుకుంటే 8.2 కాస్త మోర్ దెన్ 10%, అంటే దగ్గర 12% దాకా వెళ్ళిపోయింది గోల్డ్ CAGR అనమాట. అయితే ఇక్కడ మనకి నిఫ్టీ అనేది అంటే ఇండెక్స్ పరంగా వెనకబడిపోయింది. వెళ్ళడానికి అవకాశం ఉంది. 20% కాకపోయినా కూడా 15% అయితే నేను ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చు. దానికంటే ముందు నేను కూడా ఫస్ట్ నెక్స్ట్ 2-3 నెలల్లో అందరికీ చెప్పేది ఏదంటే మంచి క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ట్రై చేయండి, ఇన్వెస్ట్మెంట్ ట్రై చేయండి. 2-3 నెలల్లో బాటమ్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ అంటే సెకండ్ హాఫ్లో అంటే జూలై ఆగస్టు ఆ టయానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ర్యాలీ అనేది రావడానికి అవకాశాలు బాగా. బాటమ్ ఆల్రెడీ ఫామ్ అయిందా? బాటమ్ 24